వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డితో PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. NSF ఫ్యాక్టరీకి చెందిన 4 ఎకరాల స్థలం ఇస్కాన్కు ఇస్తాం. ఎడపల్లి శివారులో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న స్థలం పరిశీలించి పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో BRS నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే BC గర్జన సభపై చర్చ. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నల్లవెల్లి గ్రామంలో PSCS భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పెరిగిన జలకళ. శ్రీరామ్ సాగర్కు 38,813 క్యూసెక్కుల వరద నీరు చేరిక. పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 TMCలకు గాను 43 TMCలకు చేరిక. నిజాం సాగర్కు 5,393 క్యూసెక్కుల వరద నీరు చేరిక. CMRF పేదలకు వరం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజాపాలన అంటే ఇదేనా? కలెక్టరేట్ ఎదుటే వీల్ చైర్పై నుంచి కింద పడేసి ఈడ్చుకెళ్లడం దుర్మార్గం. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. మోపాల్ మండలంలోని బోర్గంపిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. పల్లె దావకానా ఎరువుల గిడ్డంగుల తనిఖీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో PCC PAC భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42% BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి వారికి బోధన ప్రాంతంలో NSF ఫ్యాక్టరీకి చెందిన 4 ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎడపల్లి శివారులో ప్రధాన రహదారికి ఆనుకొని 4 ఎకరాల స్థలాన్ని పరిశీలించి పూజలు చేశారు. ఇస్కాన్ సంస్థ నిర్వహించే పేద విద్యార్థులకు భోజనం, ఉచిత విద్య, వృద్ధాశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయామని, తర్వాత భూ కేటాయింపు పత్రాలు అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వారికి అందించనున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఏర్పాట్లయితే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంటుందని తెలిపారు. స్థానికులు కూడా ఈ విషయాన్ని గమనించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు శ్రీకాంత్, నరసింహారెడ్డి, సుచిత్ర, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్, రైతు సమన్వయ సభ్యులు గడుగు గంగాధర్, బిల్లా రామ్ మోహన్, ఎల్లయ్య యాదవ్, మల్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు బాగా ఉండాలన్న ఆలోచనతో ఇస్కాన్ వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ 4 ఎకర్స్ వాళ్ళు కూడా కేవలం ఫ్రీ కాకుండా మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఏదైతే వాల్యూ ఉంటుందో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం డబ్బులు కట్టి ల్యాండ్ అలాట్ చేపిస్తూ ఉన్నాం. బహుశా CM గారు కూడా రాశాడు, ఫైల్ క్లియర్ అయిపోతుంది కదా, అప్పటి వరకు ఇక్కడ
వాళ్ళు యాక్టివేట్ చేయడానికి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్ లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ నెల 8వ తేదీననే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు హాజరు పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణ సూచించారు. సోమవారం ఐడీఓసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. మరికొంతమంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావటం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుంటే ప్రజావాణికి గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగ్దియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద చేరిక పెరిగింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 23,194 క్యూసెక్కుల వరద చేరగా సాయంత్రం 6 గంటలకు 34,813 క్యూసెక్కులకు పెరిగింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,079.10 42,534 టీఎంసీలు అడుగులుగా నీరు నిల్వ ఉంది. సరస్వతి కాల్వ ద్వారా 800 క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500, వరద కాల్వ ద్వారా 3,000, లక్ష్మీ కాల్వ ద్వారా 150, మిషన్ భగీరథ ద్వారా 213, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 360, గుత్పా ఎత్తిపోతల ద్వారా 335 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. నిజాం సాగర్ జలాశయం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. ఆదివారం సాయంత్రానికి సాగర్లోకి 5,393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,391 అడుగులు 4,723 టీఎంసీలు నీరు నిలువ ఉందని ఏఈ పేర్కొన్నారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే ధన్పాల్ పంపిణీ చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 121 మందికి 35,62,000 రూపాయలు విలువ గల చెక్కులను అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలను సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనేక మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి దరఖాస్తులను సెక్రటరియట్కి పంపించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000, 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని అన్నారు. బాధితులపై అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి మంగళం పాడిందని అన్నారు. మహిళలకు 2,500 తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీని ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎవరైతే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు
ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆర్థికంగా భారమై అప్పులు లేదా ఏదైనా అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లకు ప్రభుత్వం తరఫు నుండి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 121 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాని విలువ 30,62,000. మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రతిసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే పేషెంట్ మీకు సబ్మిట్ చేసిన బిల్లులు 50%కు తగ్గకుండా శాంక్షన్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుట ఈడ్చి వీల్ చైరు నుంచి కింద పడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్ళెదుటే ఇంతటి దారుణం జరుగుతున్న స్పందించిన జగిత్యాల కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోపాల్ మండలం బోర్గంపి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, పల్లె దవాఖానా శాఖ, గ్రంథాలయం, సొసైటీ ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్ సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీస్తూ రికార్డులను తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్, ఏఎన్ఎంసీ చెకప్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టే ఆరోగ్య శిబిరాలు, ఇతర వైద్య సేవల కార్యక్రమాల గురించి ముందస్తుగానే ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరికైనా సీజనల్ వ్యాధులు సోకితే తగిన చికిత్సలు అందిస్తూ ఇతరులకు సోకకుండా పరిసర ప్రాంతాలను ఫాగింగ్ జరిపించాలని అన్నారు. కాగా హెల్త్ సెంటర్కు నూతన భవనం మంజూరైనందున త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హెల్త్ సెంటర్ పక్కనే నిర్వహిస్తున్న శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. తాత్కాలిక భవనంలో ఇరుకిరుకు గదులలో లైబ్రరీ కొనసాగుతుండడాన్ని గమనించి సమీపంలోనే మరో భవనంలో దీన్ని మార్చాలని, పాఠకులకు అనువుగా ఉండేలా చూడాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఆదేశించారు. లైబ్రరీలో సమయపాలన విధిగా పాటించాలని, అన్ని రకాల పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల స్టాక్ను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి కొరత ఏర్పడలేదని సొసైటీ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును అందరికీ కనిపించేలా ఎరువుల విక్రయ కేంద్రాల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వర్ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాలుతో పాటు కార్యాలయం గదులు నిర్మాణానికి సహకారాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలోకి ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంఠేశ్వర్ ఆలయంలో భక్తుల కోసం ఒక హాల్తో పాటు కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగినన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, రైతు కార్పొరేషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆలయ ఈవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిహర క్షేత్రంలో గల లక్ష్మీ నరసింహస్వామి, రాజరాజేశ్వర స్వామి కలిసి ఉన్న ఆలయంలో శ్రావణ మాసం పౌర్ణమి తర్వాత మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం
కాత్రాజీ వంశస్థులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటామని అన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా భోజనాలు చేయటం జరిగిందని, ఇలా చేయటం ద్వారా మా కోరిన కోరికలు నెరవేరుతాయని మా ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్రాజ్ రాజేశ్వర్, కత్రాజీ ఉదయ్ కుమార్, కత్రాజీ రాజేందర్, కత్రాజీ రవికుమార్, కత్రాజీ రాజ్ కుమార్, కత్రాజీ అశోక్, కత్రాజీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఈరోజు హరిహర క్షేత్రం నరసింహ రాజేశ్వర గుడి దగ్గర ప్రతి సంవత్సరము రాజరాజేశ్వర స్వామి దగ్గర నైవేద్యం చేసి అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేస్తాము. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. పుట్టిన బిడ్డ నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బోర్గంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మంది 1 నుండి 19 వయస్సు కలిగిన బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్యా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే ఈ నెల 18న మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం 100% విజయవంతమయ్యేలా వైద్య, విద్యాశాఖతో పాటు ఐసిడిఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అందరికీ కూడా చేస్తున్నారు. సో దీని ఉద్దేశం మనకి డాక్టర్స్ అందరూ చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. కానీ మనము ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము 100% అచీవ్ చేసినట్టు కాదు. వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే, వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళం కాకుండా పోతాం. వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగానున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్క్ హైదరాబాద్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. సిర్పలింగయ్య పెన్షనర్లపై పాడిన పాటలు ఇందిరా పార్క్ వద్దనున్న పెన్షనర్లు అలరించాయి. జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి, పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్లు కె లక్ష్మయ్య, పాలకుర్తి కృష్ణమూర్తి తదితరుల నేతృత్వంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు పెన్షనర్ల ధర్నా జరిగింది. నగదు రహిత వైద్యం, పెండింగ్ డిఏల విడుదల, పే రివిజన్ కమిటీ రిపోర్టులను వెంటనే తెప్పించుకొని 40% ఫిట్నెస్తో అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ మహాధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో నిజామాబాద్ నుండి ఆల్ పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, నిజామాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ సిర్ప హన్మన్లో జార్జ్, లావు వీరయ్య, పురుషోత్తం, సాంబశివరావు, బన్సీలాల్, మదన్ మోహన్ తదితర నేతృత్వంలో ధర్నాకు హాజరయ్యారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నందు పట్టపగలే తాళం పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు 10 గంటల 30 నిమిషాలకు ఎవరు లేని సమయంలో చొరబడి తాళాలు పగలగొట్టడం జరిగింది. ఇందూర్ యువత సిబ్బంది కార్యాలయానికి వచ్చేసరికి తాళాలు పగిలిపోయి డోర్సు తెరిచి ఉండటంతో ఒక్కసారిగా హవక్కయ్యారు. వెంటనే సీసీ కెమెరాలను చూడగా అందులో రికార్డైన దృశ్యాలను గమనించిన 3వ టౌన్ ఎస్ఐకి సమాచారం అందించారు. దర్యాప్తు చేస్తున్నారు. జడ్పీహెచ్ఎస్ అంసాపూర్ పాఠశాలకు చిట్టాపూర్ వాస్తవ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త ఏనుగు దయానందరెడ్డి 20 డ్యూయల్ డెస్కులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీహెచ్ఎంఆర్ మల్లీశ్వరి మాట్లాడుతూ గతంలో గాయానంద్ రెడ్డికి పాఠశాల అవసరాలకు సంబంధించిన వినతి పత్రంను అందజేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలకు విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్కులు మరియు సైన్స్ మెటీరియల్ కోసం వినతి పత్రం అందజేయడం జరిగిందని, అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన బాలికల టాయిలెట్స్ కొరకు వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ మధ్యనే పాఠశాల పీడీ దేవసుకన్య అభ్యర్థన మేరకు పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కులు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, కాంతయ్య, శ్రీలక్ష్మి, శ్రీదేవి, యమున, దేవరాజ్, రాజేందర్, సదాశివ్, వినోద్, వేణుగోపాల్ రెడ్డి, జాన్సర్, రాజు, ఆర్పి మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. మరి జడ్పీహెచ్ఎస్ అంసాపూర్ మండల్ వేల్పూర్ పాఠశాలకు దయానందరెడ్డి సార్ గారు
మరి 20 బెంచీలు డొనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి వారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థులందరి తరఫున మరొకసారి వారికి అభినందనలు మరియు థ్యాంక్స్ తెలియచేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇంకా సైన్స్ మెటీరియల్, కొన్ని టేబుల్స్ ఇవన్నీ కూడా మాకు ఫ్యూచర్లో డొనేషన్ ఇవ్వాలని వారిని కోరుకోవడం అనేది జరుగుతుంది. నగరంలోని అర్సపల్లి జీపీఎస్ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యులు హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నగరంలోని జీపీఎస్ అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసామున్ సీనా మాట్లాడుతూ, చేతులు సరిగా కడగకపోతే మట్టిలో ఆడటం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో రక్తహీనత కలిగి శరీరం దెబ్బతింటుందన్నారు. బ్రెయిన్ సరిగ్గా పనిచేయదన్నారు. మంచి న్యూట్రిషన్ తీసుకొని ఈ వ్యాధి నివారణ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాణి, వెంకటేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల మాత్రలను తహసీల్దార్ శ్రీధర్, మెడికల్ అధికారిని శ్రవంతి, మండల విద్యాశాఖ అధికారి పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రభుత్వం, ప్రైవేటు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించామని తహసీల్దార్ శ్రీధర్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో స్థానిక మెడికల్ అధికారి శ్రవంతి, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్తో ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థినులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు మాత్రలను వేశామని, మండలంలో అందని వారికి ఈ నెల 18న మాప్ ఆఫ్ రౌండ్ ద్వారా అందిస్తామని తెలిపారు. నులిపురుగులు ఉంటే పిల్లల్లో పోషక ఆహార లోపం, రక్తహీనత ఉంటుందని ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని సూచించారు. ఆరోగ్య విస్తరణ అధికారి వేణు, ఏఎన్ఎం సుజాత, ఆశా, లావణ్య, పాఠశాల నోడల్ అధికారి శంకర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టు బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. క్రీడలలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్లో జర్నలిస్టులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీలలో కొర్న సందీప్, బైర శ్రీకాంత్ల జట్టు ఫైనల్ మ్యాచ్లో రాజలింగం, దశరథ్లతో తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన బెస్ట్ ఆఫ్ ది 3 ఫైనల్ మ్యాచ్లో 2-1 తేడాతో సందీప్, శ్రీకాంత్ల జట్టు విజయం సాధించి బ్యాడ్మింటన్ విజేతలుగా నిలిచారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలకు ఆర్గనైజర్లుగా జైపాల్, శ్రీనివాసులు వ్యవహరించారు. నిజామాబాద్లో విద్యార్థులకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. నిజామాబాద్ గవర్నమెంట్ అర్బన్ హెల్త్ సెంటర్ 7, అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ 7 ఆధ్వర్యంలో పాఠశాలలు, మదర్సాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ పంపిణీ చేసే ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ ఆదేశాల ప్రకారం విజయవంతంగా పూర్తయింది. ఈ మందు పిల్లలలో కడుపులు పురుగుల నిర్మూలనకు, వాటి వల్ల కలిగే బలహీనత, పోషక ఆహారం లోపం, రుగ్మతలను నివారించడానికి ఇవ్వబడింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బి వాణి, ఆశా వర్కర్ లలిత, ఆశా వర్కర్ బి పుష్ప, శ్రద్ధ, కృషి బాధితులతో పాల్గొన్నారు. ఈ పంపిణీ అక్బర్బాగ్ కాలనీ, నిజామాబాద్లోని మదర్సా హాని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, బెనిసి స్కూల్, మదర్సా అన్వార్ హాష్మీలో నిర్వహించబడింది. ప్రజాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ ముగ్గురు సిస్టర్ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి డిమాండ్స్తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీల్లో భాగంగా భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, మాట నిలబెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి బాబన్న, కార్యదర్శి దామోదర్, మండల అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయక కార్యదర్శి
రాజేందర్ నాయుడు, చిన్నరాజన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు, కార్మికులకు 12,000 ఆత్మీయ భరోసా ఇస్తారని అన్నది. గుత్తగా కాంగ్రెస్ ఓట్లు వేసిర్రు. 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి హామీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అనే విషయాన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టిన పథకాలు అన్నింటిలో అవినీతి ఉందని, కేసీఆర్ కుటుంబం మొత్తం త్వరలో జైలు పాలు అవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో అప్పుల పాలు చేసిందని, వారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి జరిగిందని, ప్రతి పథకంలో ఎంక్వైరీ జరుగుతుందని అన్నారు. త్వరలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళుతుందని, టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని, అందులో ఉన్న నాయకులు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకొని రోడ్లపైన ధర్నాలు చేస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. మరియు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ఎందుకు పెట్టలేదని అన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవిందులు, ఈటెల 42% బీసీ రిజర్వేషన్కు అనుకూలమా వ్యతిరేకమా బీసీకు చెప్పాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. బీసీలలో ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. బీజేపీ వాళ్ళు గ్రామాల్లోకి వస్తే బీసీ రిజర్వేషన్కు అనుకూలమా వ్యతిరేకమా అని నిలదీయండని చెప్పారు. ఒక్కో పేదవాడికి కూడా 1 ఎకరం భూమి కానీ ఇల్లు కానీ కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రజలకు మభ్యపెడుతూ వారి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలియజేయాలని ప్రతి ఒక్క కార్యకర్తపై బాధ్యత ఉందని అన్నారు. ఈరోజు మన నల్లవెల్లి గ్రామంలో 65 లక్షలతోని రైతులకు వసతుల కొరకు ఇక్కడ సొసైటీ ద్వారా సొసైటీ భవన నిర్మాణానికి, అదేవిధంగా కింద కొంచెం కమర్షియల్ గా సొసైటీకి ఇన్కమ్ వచ్చేందుకు కావాల్సిన బిల్డింగ్ మనము నిర్మించుకొని దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి మర్డర్లు కూడా అయినాయి. ఇప్పుడు మన డిబి గంగారాం మొన్ననే 3 రోజులు అయిందా, ఇప్పుడు 18. ఆ రోజు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని గ్రామము గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడ్డది. మర్డర్లు అయినా పర్వాలేదు, ఎన్ని ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు, నేను చెప్పడం జరిగింది మీ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ మానవుల ఆహారం శాకాహారమని, ముక్తికి మార్గం శాకాహారమని, శక్తికి మార్గం శాకాహారమని, శాకాహారం మాత్రమే తినాలనే నినాదం చేస్తూ అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి రాములు మహారాజ్ జ్ఞానదాతగా హాజరై వారి యొక్క అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ సాధన చేయాలని, ధ్యానం చేస్తే అనంతమైనటువంటి శక్తిని తీసుకోవాలని, సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, సాధన వల్ల అనేక మార్గాలు దొరుకుతాయని, ముక్తికి మార్గం శక్తికి మార్గం ధ్యాన సాధన అని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ శాకాహారం భుజిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో 800 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఇసపల్లి చిన్నయ్య, వడ్లూరి వనిత ధ్యానామృతాన్ని అందించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, వెంకటేశ్వరం, ఆలయ కమిటీ చైర్మన్ ఇసపల్లి రాజిరెడ్డి, PSSM నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, ఇసపల్లి ఉమ్మడి చిన్నయ్య, సప్పాని సుదర్శన్, రాజు, ఒడ్డెన్న యాదవ్, అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి, సుద్ద చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్లకు మెరుగైన విధానమని,
క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం ద్వారా మెదడుకు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన విద్యార్థుల్లో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవటం, అభ్యాసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. అంద జీవన్ రావు పదవి విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం అభినందనీయమని ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, నరేష్, నరేందర్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నివారణ మాత్రలను విద్యార్థులకు వైద్యశాఖ అధికారులు పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి, బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాలల్లో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యవంతమైన పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్హెచ్పి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానిక మెడికల్ అధికారితో ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థినులకు మాత్రలు వేయడం జరిగిందన్నారు. 3 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 4 అంగన్వాడీ కేంద్రాలు మరియు 1 ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేయడం జరిగిందన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు మాత్రలను వేశామని, అందని వారికి ఈ నెల 18న మాప్ ఆఫ్ డే రోజున వేయడం జరుగుతుందన్నారు. తద్వారా అందిస్తామని తెలిపారు. నులిపురుగులు ఉంటే పిల్లల్లో పోషక ఆహార లోపం, రక్తహీనత ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రోషమ్మ, మంజుల, ఆశా కార్యకర్తలు పావని, శైలజ, విజయ, ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు అరుణ, రాణి పాల్గొన్నారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ నులిపురుగుల నివారణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మరియు విశిష్ట అతిథిగా మండల ప్రత్యేక అధికారి నాగోరావు హాజరయ్యారు. డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే చేతులు కడిగే విధానాన్ని విద్యార్థులకు చూపించడం జరిగింది. బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదని సూచించడం జరిగింది. నులిపురుగుల అపరిశుభ్ర చేతుల ద్వారా ఈగలు వాలిన ఆహార పదార్థాల ద్వారా మన దేహంలోకి ప్రవేశించి మనం తీసుకున్న ఆహారాన్ని మన దేహానికి అందకుండా చేసి మన దేహంలో పోషక ఆహారం లోపాన్ని ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల ముఖ్యంగా పిల్లలు బలహీనంగా మారి కాళ్ళు, చేతులు మరింత సన్నబడి పొట్ట బాగా ఉబ్బిపోవటం మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. పై లక్షణాల ద్వారా పిల్లలు శారీరకంగా బలహీనంగా మారి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, మండల హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృంద, హెల్త్ సూపర్వైజర్ మండోదరి నిర్మల, ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్ శ్వేత పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత దశాబ్దంకు పైగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభాకు అనుగుణంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు జరపడానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చట్టం చేయకుండా ముస్లింల వంకతో బలహీన వర్గాలను నష్టం చేసే పద్ధతిలో పార్లమెంట్లో లేదని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. బీసీలోని అత్యధికకు చెందిన వారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పూర్తిగా వివక్షతకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు నన్నేసాబ్, గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, విఘ్నేష్ తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశంలో
తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని రాష్ట్రపతితో సంతకం పెట్టించి దాన్ని తిరిగి అసెంబ్లీకి పంపాలని మేము కోరుతున్నాం. దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రూపంలో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సహకరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అట్లా ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పచ్చలనడుకుల గ్రామంలోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 3వ రోజు వైభవంగా నిర్వహించనున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పురోహితులు శివకుమార్ శర్మ, కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని అన్నారు. అనంతరం మహిళలు తీసుకొచ్చిన గంగా జలాలతో అభిషేకం చేయటం జరిగిందని అన్నారు. ఈరోజు గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి, పుణ్యావచనం, రిత్విక్ వర్ణం, అఖండ దీపాస్థాపన, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తుక్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర మండప స్థాపన, యజ్ఞము వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మీకు ప్రతిష్ట అనంతరం అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, భక్తులకు శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఈరోజు గణపతి పూజ, గౌరీ పూజ, రక్షాబంధన పూజ, పంచగవ్య ప్రాశన, అదే రకంగా స్వస్తి పుణ్యాహవాసన కార్యక్రమము ఇప్పటి వరకు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జలాదివాసం కార్యక్రమం, రేపు పొద్దునట్టు కర్మణ పుణ్యాహవాచనము, అదే రకంగా రేపు ధాన్యాదివాసము, ఫల పుష్ప శయ్యాదివాసము కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే రకంగా 13వ తారీఖు బుధవారం రోజు ఉదయము 6:15 విగ్రహాలు యంత్ర మూర్తి శిఖర ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడమైంది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఆర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీరు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుగా సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు. ప్రజల సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 22 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన కార్యదర్శి, రాష్ట్ర ఆర్జీపీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సుభాష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అనేది రాజీవ్ గాంధీ తీసుకున్న ఒక సృజనాత్మకత నిర్ణయమని, గ్రామాలలో పంచాయతీలకు అధికారం ఇచ్చినప్పుడే నేరుగా నిధులను కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అందించినప్పుడే దేశంలో అభివృద్ధి జరుగుతుందని భావించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. ఆర్టికల్ 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే హక్కులు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. మహోన్నత వ్యక్తులైన మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీల స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలు ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ఎవరి వాటా ఎంత వారికి అందించేలా ఆలోచనతో బీసీ రిజర్వేషన్ చేపట్టే విధంగా కృషి చేశారని జరిగిందని అన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని, తద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త స్థానికంగా గెలిచినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని గుర్తుంచుకోవాలని తాహిర్ బిన్ హందాన్ అన్నారు. రాజ్యాంగ సవరణతో 72, 73 రాజ్యాంగాన్ని సవరించి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే ఢిల్లీకి వెళ్ళి వచ్చేటటువంటి డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీలకు, జిల్లా పరిషత్లకు, మండలాలకు అందుకనే మున్సిపాలిటీలకు అందుకనే అక్కడ అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు అందించినటువంటి ఫలాల ద్వారా ఆ రోజైతే తర్వాత రిజర్వేషన్ల రూపంలో మహిళలకు 33% రిజర్వేషన్ మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి విషయం. దాని తర్వాత ఇప్పుడు 50% రిజర్వేషన్ అంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలో నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావలసిన స్కూల్ బ్యాగ్స్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని వల్లభాపూర్ గ్రామంలో గల అంగన్వాడీ స్కూల్లో మరియు యాద్గపూర్లోని ఎంపీ యూపీఎస్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియంలో చదువుతున్న పేద విద్యార్థులు అందరికీ ఉచితంగా బ్యాగులు, పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్, విలాస్, మేకల గంగాధర్, అంశాల అశోక్, సాయిలు, బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు స్కూల్ ఉపాధ్యాయులు రాజేష్, హెడ్ మాస్టర్ మహమ్మద్, ఉపాధ్యాయులు అఫ్షాన్, అంజుమ్, శ్రావణ్ గౌడ్, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ, పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి చెందిన 4 ఎకరాల స్థలం ఇస్కాన్కు ఇస్తాం. ఎడపల్లి శివారులో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలం పరిశీలించి పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చ. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నల్లవెల్లి గ్రామంలో పిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పెరిగిన జలకళ. శ్రీరామ్ సాగర్కు 38,813 క్యూసెక్కుల వరద నీరు చేరిక. పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 43 టీఎంసీలకు చేరిక. నిజాం సాగర్కు 5,393 క్యూసెక్కుల వరద నీరు చేరిక. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజాపాలన అంటే ఇదేనా? కలెక్టరేట్ ఎదుటే వీల్ చైర్పై నుంచి కింద పడేసి ఈడ్చుకెళ్లడం దుర్మార్గం. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత.
మోపాల్ మండలంలోని బోర్గంపిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. పల్లె దావకాన ఎరువుల గిడ్డంగుల తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.